శృంగారభరిత సంభాషణ. అది అవును, శృంగారభరిత సంభాషణ. ఆ వయసులో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, నైతికమా, అనైతికమా, ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. ఆ పదవిలో ఉండి చేయొచ్చా, ఆ పదవిలో ఉండి చెయ్యొచ్చా, చేయకూడదు అంటే వ్యక్తిగతంగా చేసుకుంటే తప్పే కాదు. కాకపోతే ప్రజాప్రతినిధి కాబట్టి వ్యక్తిగతంగా చేసుకుంటే తప్పు కాదు యాజ్ పర్ లీగల్ గా కూడా. వ్యక్తిగతంగా పెళ్ళైన వాళ్ళు అయినా సరే కాపురాలు ఒకటి పెళ్ళాం ఇంకోటి భర్తతో కాపురం చేయొచ్చని కోర్టులో ఆర్డర్లు ఇస్తున్నాక మైనారిటీ తీరిన తర్వాత వాళ్ళ ఇష్టం అని అవసరమైతే నువ్వు మళ్ళీ నీ కడుపు వస్తే కూడా నీ భర్తే బాధ్యత అని కూడా కోర్టులు తీర్పులు ఇచ్చేసి. కాబట్టి ఆ దరిద్రం ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఏ కేసు లేదు. లివింగ్ రిలేషన్ తప్పు కాదు అంటున్నట్టు అది. కాబట్టి లీగల్ గా ఆస్పెక్ట్ అయితే ఏం కాదు, ఎథికల్. ఆ ఎథికల్ ఎందుకు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రైట్ చేశాడు కాబట్టి. అలా రైట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇందులో ఏం ఆన్సర్ చేయాలా? ఇప్పటిదాకా అయితే కాస్త రెస్పాన్సిబుల్ గా చేసుకొచ్చాడు. లైక్ జానీ విషయం వస్తే పక్కకు పెట్టాడు. అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ హడావిడి చేయట్లేదు. శాంతం పక్క వెళ్ళిపోయి తన పని ఏదో, తన ఉద్యోగం ఏదో తను చేసుకుంటున్నాడు. కిరణ్ రాయల్ని బహిష్కరించామన్నారు. అమ్మాయి తర్వాత సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పింది, జరిగిపోయింది. కిరణ్ రాయలు ఇప్పుడు జనసేన ప్రతినిధిగానే ప్రెస్లో మాట్లాడుతున్నాడు. అంతేగా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్యన. మరి ఎలాగ నువ్వు ఎలా లవ్ చేసావు, మా సంబంధం లేదన్నాం కదా అని ఏమైనా చేశాడా? వదిలేశారు, లైట్ తీసుకున్నారు.